గోదావరి జిల్లాలో పులస చేపల సందడి మొదలైంది. ఎర్రనీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలైంది. కోనసీమ జాలర్కి ఓ పులస చిక్కింది. దానిని 24,000కు ఓ మాజీ సర్పంచ్ కొనుగోలు చేశారు. వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో సరికొత్త సందడి మొదలవుతుంది. పులస చేపల కోసం వేట మొదలవుతుంది. ఒక్కో చేప అయినా వలలో పడితే ఇక పండగే పండగ. వేల రూపాయల ధర పలికి ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచి. గోదావరికి ఎదురీదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకుని వారుంటారు. పుస్తెలమ్మైనా పులస తినాలి అన్న సామెత ఎలానూ ఉంది. తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో పులస చేప చిక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఆ వెంటనే దాన్ని మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000 కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పులస చేప మజాకా మరి. ఎక్కడ యానం కానీ వాటర్ కానీ ఎక్కడ తెలియదు. ఇది ఫస్ట్ కొనబడ్డది వీళ్ళకి మా పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు 2 ఏళ్ళు అడిగాను. చెప్పడం ఫైనల్ శ్రీని గారికి ఎవరికో కాదు చిన్న ఫస్ట్ చేప కదా 2,000 తగ్గించండి. 23,000 ఇస్తారులే. 23,000 బేరం కవర్లు పెట్టి 24,000 ఇస్తారులే. ఇదే మాట్లాడుకుంటా.